కార్డ్స్ పంపిణీ నిమిత్తము మన టీఆర్టీఆర్ యాక్ట్స్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎందరికో ప్రసాదించినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ సంజయ్ కుమార్ గారిని వేదికరించాలనుకుంటున్నాను. ఈ సమావేశానికి సభాధ్యక్షతగా మరి శ్రీ కనపూజ రవీంద్ర గారు టీఆర్టీఆర్ అధ్యక్షులు వేదికరించాలనుకుంటున్నారు. కనుబట్ల దినేష్ గారు, జిల్లా బి శ్రీనివాస్ గారు, మున్సిపల్ కౌన్సిలర్ వేదికరించాలనుకుంటున్నారు. కొల్చాల రవీంద్ర గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి టీఎంజీఆర్ఏ జగిత్యాల గారిని వేదికరించాలనుకుంటున్నారు. వెంట మల్లికార్జున గారు, జగిత్యాల అర్బన్ యూనియన్ అధ్యక్షులు వేదికరించాలనుకుంటున్నారు. మరి కంటే అంజయ్య గారు, జగిత్యాల ద్వారా సతీష్ గారు, కౌన్సిల్ మెంబర్ మున్సిపల్ గారిని వేదికరించాలనుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్ని కూడా అంటే రిటైర్డ్ బెనిఫిట్స్ గారితోని మనకు అన్ని వరాలు కురిపిస్తూ అంటే ఇది మాకు ఉచితంగా ఇచ్చిన సంతోషం. ముఖ్యంగా మేము మా టీఎస్ఆర్ఏ జగిత్యాల జిల్లా మరియు అర్బన్ తరఫున మా పెన్షనర్స్కు మేము ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నాం. ముఖ్యంగా మాకు నవంబర్ నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మార్చ్ ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటుంది. అంటే ఎవరైతే జీవించున్నారో వాళ్ళందరికీ పెన్షన్స్ వస్తాయి కనుక అట్టి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఎవరైతే చేతగాని వాళ్ళు ఉంటారో, బయటకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో, వికలాంగులు ఉంటారో, వితంతువులు ఉంటారో, పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళ ఇళ్ళకి పోయి వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ తీసుకొని మేము జగిత్యాల ఎస్టీఓలో సబ్మిట్ చేయించి వాళ్ళకి సకాలంలో మేము జీతాలు ఇప్పిస్తున్నాం. ఈ సంవత్సరం దాదాపు మేము ఒక 550 మందికి ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళకి సకాలంలో జీతాలు ఇప్పించడం జరుగుతున్నది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సేవలు మేము ఉచితంగానే చేస్తున్నాం. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రతి సంవత్సరం ఐటీ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా అందరం కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవలసి ఉంటుంది. వాటిని కూడా దాదాపు ఒక 300 మంది ఐటీ ఫామ్స్ అంటే ఫామ్ 16 ఇప్పుడు 130 అయింది. వాటిని ఎస్టీఓ ద్వారా తీసుకొచ్చి ఈ బ్లూ చిప్ అనే సంస్థ ద్వారా వాళ్ళకి ఉచితంగా మొత్తం జిల్లాలోనే చేయించిస్తున్నాం. ఎవరికైతే 70 years దాటుతున్నాయో వాళ్ళ యొక్క ఎలక్షన్ కార్డు కానీ వాళ్ళ దగ్గర పాన్ కార్డు ఉంటే ఎవరికైతే 70 సంవత్సరాలు దాటుతుందో ప్రభుత్వం ఇంకా అనేక రకాల సేవలు చేస్తున్నాం. సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాం కనుక ఈ సేవలను మెయిన్గా మన యొక్క జిల్లాలో పట అంతకుముందు ఒక 2 రూములతో నిర్మించుకున్నాము. అది అప్పుడు చాలామంది పెన్షనర్లు ఉన్నారు. ఇప్పుడు పెన్షనర్లు ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని రినోవేషన్ కూడా చేస్తున్నాం. అంటే ముఖ్యంగా కారణం ఏంటిదంటే ఫస్ట్ మనకు ఫౌండేషన్ ఇచ్చిన వారు సి నారాయణ సార్ గారు. వారిని ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. ఆ నారాయణ సార్ వారు పెట్టిన ఈ భిక్ష వల్లనే ఇన్ని ఉచిత కార్యక్రమాలు చేస్తున్నాం మనం పెన్షనర్లకు. వారి సేవ అంటే వారి అప్పుడు సేవ ఆ దృక్పథంతోనే మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా అప్పుడు 2 రూములు ఉండే, ఇప్పుడు రినోవేషన్ చేసుకున్నాం. ఎమ్మెల్యే గారు తన ఫండ్స్ నుంచి మనకు ఒక 5 lakhs ఇచ్చి ఈ యొక్క రినోవేషన్ అనేది అంతా మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. అంటే కాల్ కోసం పనిచేస్తుంది, కింద హాల్ పనిచేస్తుంది, ఆఫీస్ కూడా పనిచేస్తుంది. చాలా సీనియర్స్ సిక్ అయిన వాళ్ళు ఉంటే మేము దానికి సంబంధించిన స్కానరు తర్వాత తమ్మింగ్ అన్నీ కూడా తీసుకున్నాము, ఇంటికి వెళ్తున్నాము, అది కూడా చేస్తున్నాము. తర్వాత పెన్షనర్ చనిపోతే ఇంటికి వెళ్ళి పార్థివ దేవాలయాలను సందర్శించి పూలమాల అలంకరణ చేసి కూడా రావడం కూడా జరుగుతుంది సార్. మరి అదేవిధంగా కొన్ని కార్యక్రమాల్లో చూసినట్టయితే మనకు ఈ ఫైలింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఆ ఈ ఫైలింగ్ లోపల
బ్లూ చిప్ సంస్థతోని మనం లింకప్ చేసుకొని మనకు మనకు అందుబాటులో ఉంటూ మనకు సహాయ సహకారం అందిస్తున్న మన ఎమ్మెల్యే గారికి మా జిల్లా శాఖ తరఫున మరొకసారి, ఎందుకంటే అవార్డు గ్రహీత తర్వాత నెక్స్ట్ 1,00,000 ఈ యొక్క కంటి ఉచిత సేవ చేసే గుణం ఆ భాగ్యం కలిగినందుకు మరొకసారి సార్ హ్యాట్స్ ఆఫ్ అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా కొన్ని మనకి హెల్త్ కార్డు లోపల మొన్న హెల్త్ కార్డు లోపల లాంచ్ అయింది. అయిన తర్వాత డౌన్లోడ్లు చేసుకుంటే 12 వరకు కొన్ని డౌన్లోడ్ అయినాయి. ఆ కొందరికి మాత్రం డౌన్లోడ్ అయింది. అందులోపట మన సంఘం వారు కాబట్టి బట్ ఏంటిది డౌన్లోడ్ చేసేటప్పుడు మనకు డిపెండెంట్ ఉన్న వాళ్ళకి కలవలేదు 12 గంటల వరకు. ఈ యొక్క పెన్షనర్లకు అందరికీ లాభం జరుగుతుంది. ఇలా చూసినట్టయితే మన పెన్షనర్లు మొత్తము 3,60,000 మంది పెన్షనర్లు ఉన్నారు. అదేవిధంగా ప్రజెంట్ వర్కింగ్ నాకు తెలియజేయండి, మేము కూడా పాలు పంచుకుంటాము, మీ యొక్క అందుబాటులో ఉంటాము, ఎప్పటికి కూడా మీతోనే ఉంటామని కోరుతూ మా యొక్క మెయిన్ ఈ యొక్క సమస్యలను కూడా సీఎం గారిని తీసుకొచ్చి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా సార్ ఒకటి వెల్నెస్ సెంటర్ అంతకుముందు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మనకు కూడా 24 జిల్లాలకు కూడా వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందులో వారు కూడా ప్రాతినిధ్యం చేశారు. అది తొందరగా అయితే బాగుంటుంది మరి వెల్నెస్ సెంటర్. సార్ మన చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మన సమస్యలను కూడా తీరుస్తారు. అందుకోసమే మెయిన్గా మన ఈ మున్సిపల్ కౌన్సిలర్ ద్వారా మనం పోయినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా అనేది కోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అట్లనే అందరికీ రిటైర్డ్ బెనిఫిట్స్ అందించడం జరిగింది. దాంతోపాటు ఈ హెల్త్ కార్డుల ద్వారా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ మన స్థానికంగా మన అవసరాలు తీర్చుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న మన సంజయ్ అన్న గారికి కూడా మనకు అండదండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా వారి నుంచే కాకుండా మన మున్సిపల్ తరఫు నుంచి కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మన దగ్గరకు వస్తే వంతుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రత్యేకంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీ అందరికి కూడా ముఖ్యంగా అధ్యక్షుల వారికి, సెక్రటరీ రవీందర్కు, సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధాన ఉద్దేశం ఈరోజు మిమ్మల్ని నన్ను ఆహ్వానించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రివర్గ సభ్యులు, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా కలిసి చాలా కూలంకషంగా చర్చించి ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కల్పించాలనే ఒక గొప్ప సంకల్పంతో దాదాపు ఒక 560 కోట్లు ప్రభుత్వ పక్షాన మీ నుంచి కలెక్ట్ చేసే ఈక్వల్ అమౌంట్ చేసి ఒక మంచి పథకాన్ని రూపొందించింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్స్ని కూడా గుర్తించి ఇంకా కొత్త హాస్పిటల్స్ కూడా పర్మిషన్ ఇచ్చి అక్కడ అంతటా కూడా సేవలు అందించే విధంగా చూస్తూ ఉంది. దాంట్లో భాగంగా వెల్నెస్ సెంటర్లు 24 ఇస్తూ ఉన్నారు. దాంట్లో జగిత్యాలకు తప్పకుండా ఇవ్వాలని గతంలోనే కోరినాం. మళ్ళీ కూడా మన లెటర్ రెడీ చేయించిన రేపో ఎల్లుండో హైదరాబాద్ వెళ్ళి గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ వెల్నెస్ సెంటర్ మంజూరు చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా ఇంతకుముందు చాలా విషయాలు చెప్పాను.
మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల్లో పనిచేసిన వాళ్ళు. ప్రతి డిపార్ట్మెంట్ గురించి మీరు రిటైర్ అయినా కానీ మీకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈడ కూర్చొని వట్టిగానే ఉండరు. నిత్య విద్యార్థుల్లాగా ప్రతిదీ అన్ని తెలుసుకుంటూనే ఉంటారు. ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందని. అటు కుటుంబం ఎట్లనో మీ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరు కూర్చుంటారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల గురించి తెలుస్తుంది ఇక్కడ. ఇక రాష్ట్ర పరిస్థితి, మన పైసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని వేల కోట్ల మిత్తి అసలు కట్టాల్సి వచ్చింది, మిషన్ భైరత మిత్తి అసలు ఎన్ని కట్టాల్సి వచ్చింది, గొర్రెలు ఇచ్చినాం, చేపలు ఇచ్చినాం, బండ్లు ఇచ్చినాం, వాటి మిత్తి అసలు ఇప్పుడు ఎన్ని కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కొంత వ్యవసాయం, వైద్యం, ప్రతి రంగంలో మీ అందరి ఆశీర్వాదం, కొందరు నా మిత్రుల సహకారం తోటి ఇక్కడ వేదిక పైన మా నాయకులు ఉన్నారు, మా నాయకురాలు ఉన్నారు, అధికారులు అందరి సహకారంతో ముందడు తీసుకెళ్తా ఉన్నాం. రాజకీయ కోణంలో కొందరు మాట్లాడుతుంటారు. మీరందరూ కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళు. ఒక సంస్థ వస్తుంది, ఎక్కడ పెట్టాలనేది జిల్లా యంత్రాంగం మనం చూస్తాం. ఇదే కావాలని చెప్పి మొన్న ఎంత స్థాయిలో రాజకీయం చేసినట్టు విద్యాలయంకు విశ్వవిద్యాలయం అనుకుంటున్నారు. ఇక దానికి మీ అందరు తెలుసు, టీచర్స్ చాలా మంది ఉన్నారు. కరీంనగర్లో ఎప్పటి నుంచో ఉంది, గోదావరిలో ఎప్పటి నుంచో ఉంది, పక్కన మంచిర్యాలు ఉన్నది. కానీ ఎంత హైప్ ఇచ్చారంటే అయినా కానీ ఒక మెట్టు తగ్గి ఒక స్వయం ఆటోనమస్ బాడీ వాలంతరీ వ్యవసాయం కూడా చాలా ముఖ్యం. ఆనే కావాలన్న ఆడ ఎదురుగానే ఉన్న జాగా ఆనే కావాలన్నది ఇచ్చేసి ఎదురుగా 200 కోట్లతోటి బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలం మంజూరు చేసినాం. ఇవాళ ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్కి పోయేస్తున్నాం. చైర్మన్ గారు మేము రివ్యూ చేసినాం. అవన్నీ కూడా మొదలవుతాయి. ఈ రకంగా జగిత్యాల ప్రాంతంలో యుఐడిఎఫ్ ఫండ్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, మీరందరూ విద్యావంతులు. ఈ ఫండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోన్ కింద తీసుకొని 7 సంవత్సరాలలో మళ్ళీ రీపేమెంట్ చేయాలి. 7 సంవత్సరాలు. దానికి 4.5% ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది, 1.25% కేంద్ర ప్రభుత్వం కడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కట్టాలి, దానికి తోడు 4.5% ఇంట్రెస్ట్ కట్టాలి. కేంద్ర ప్రభుత్వం కట్టేది 1.25%. ఆశీర్వాదం, సహకారం ఉంటే తప్పకుండా నిరంతరం మీ సేవలో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు ఈ ప్రాంతంలో ఎక్కడున్నా ఏదైనా సమస్య ఉంటే మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఉంటారు, ఈ ప్రాంత కౌన్సిలర్ మిత్రుడు ఉన్నాడు. మీరందరూ కూడా ఏది చెప్పినా తప్పకుండా నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏదైనా హాస్పిటల్స్ నుంచి హెల్త్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఇబ్బంది ఉంటాయి. చాలామంది నాకు మిత్రులు ఉన్నారు. రేపటి నాడు మీకు నిరంతరం అందుబాటులో ఉండి కూడా నేను సేవ చేస్తాను చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అంతకుముందు లాంచ్ అయినప్పుడు ఎప్పుడైతే ఇనాగ్రేషన్ చేసుకుంటాం ఉద్దేశంతో కొంతమందికి డౌన్లోడ్ అయినాయి, ఆ కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. మిగిలినవి కూడా మనకు డౌన్లోడ్ అయిన తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. డౌన్లోడ్ చేసుకొని మనకి ఏంటంటే ఎమ్మెల్యే గారు తీసుకోవాలని చాలా అందరూ ఉత్సుకతతో సార్ వచ్చారు. కంపల్సరీ నాది ఎమ్మెల్యే గారితో ఇవ్వండి అని కోరుతున్నారు సార్. అట్లే చూస్తాం. ఓకే సార్ కూడా మనకు టైం ఇచ్చారు. మళ్ళీ తర్వాత మనము అన్ని ఆ యొక్క అప్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించుకుందామని కోరుతున్నాను. దాని తర్వాత పెద్ద సార్ ఆరోగ్యంతో ఉండాలి. దీని అవసరం తక్కువ బయట చెప్తాను. తర్వాత ఎండి విశాఖ అహ్మద్ గారు తర్వాత శ్రీనగర్ సార్
ఓర్గంటి ప్రభాకర్ రావు గారు. పట్టుకోండి చిన్న మీరు కూడా పట్టుకోండి. ఓకే సార్. గుండె సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి ఫోటో బయట పోతుంది. సార్ సార్ పోతే బొకే తీసుకొని సార్ బొకే ఫోటో సార్ ఇక్కడ చిన్న ఇక్కడ చూడండి సార్. ఓకే రైట్ సార్ ఇక్కడ చిన్న అమ్మ